ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వరి ధాన్యం కొత్తకోట పామాపురం గ్రామానికి చెందిన PACS వరి కొనుగోలు కేంద్రానికి టీఆర్ఎస్ నాయకులు తీసుకుని వచ్చి అమ్ముతున్నారని తెలుసుకున్న రైతులు జిల్లా సివిల్ సప్లై అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు 2 DCMల వరి ధాన్యాన్ని సీజ్ చేసి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వరి సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తుందని దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం కొందరు బీఆర్ఎస్ నాయకులు, దళారులు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేసి కొత్తకోట మండలంలోని వరి కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా కొందరు రైతులు గమనించి పోలీసులకు, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కిసాన్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి నాటవెల్లి కొనుగోలు కేంద్రానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న దళారులపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. నాటెల్లి సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున 5:30-6 గంటల మధ్యన బయటి వ్యక్తులు పెద్ద బస్తాల్లో వడ్లు తీసుకొచ్చి మా సెంటర్లో పోస్తుంటే అక్కడున్న సెంటర్ ఇన్ఛార్జ్ చూసి ఈ వడ్లు ఈ గ్రామానికి కావు అని ఇమ్మీడియట్లీ సంబంధించిన పోలీస్ అధికారులకి, సివిల్ సప్లై అధికారులకు సమాచారం తెలిపితే పోలీస్ అధికారులు ఇమ్మీడియట్లీ సెంటర్కి వచ్చేసి ఆ వడ్లు పట్టేసుకొని DC3 నంది పోలీస్ స్టేషన్ తరలించి సంబంధించిన సివిల్ సప్లై డీటీలు వచ్చి చెక్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా సమాచారం తెలిపినాము. ఇది మేము కొనలేము, ఇది బయటిపేట అని మా సెంటర్ ఇన్ఛార్జ్ అక్కడ ఉండే మైనుద్దీన్ గారు ఇమ్మీడియట్లీ పోలీస్ వాళ్ళకి సమాచారం తెలిపినారు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు పట్టించిందని చెప్పి మేము BRS వాళ్ళవే అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లా అయితే అక్కడ ఉన్న వడ్లు వాస్తవానికి తెచ్చిన సెంటర్ ఇన్ఛార్జ్ మాకు ఇచ్చిన సమాచారం మేరకు అయితే మైనుద్దీన్ గారు ఇక్కడ ఆ ఊరికి సంబంధించిన TRS నాయకులవే అని అక్కడ మా సెంటర్ ఇన్ఛార్జ్ మాకు తెలిపిన సమాచారం మేరకు మీకు తెలుపుతున్నాం. అది ఎవరు TRS నాయకులు? రాజు అంట ఒక వ్యక్తి, నాగేష్ అనే వ్యక్తులు తీసుకొచ్చి పోషణ సార్ నేను చూసిన లారీ దగ్గర ఉన్నాయని మా సెంటర్ ఇన్ఛార్జ్ మాకు తెలిపిన సమాచారం. ఓకే, సివిల్ సప్లై అధికారులు ఏమన్నారు? సివిల్ సప్లై అధికారులు నిన్న వచ్చి ఆ వడ్లను చూసుకొని శాంపిల్ తీసుకొని వెళ్ళిన తర్వాత మేము రిపోర్ట్ ఇస్తామని తెలియజేశారు. మీరేం చేయబోతున్నాం? మేము ఆ వడ్లని ఇమ్మీడియట్లీ మేము కొనకుండా అక్కడనే పెట్టేసిండ్రు. వాళ్ళు మాకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీస్లో కూడా చెప్పినాం, ఇక్కడ AEO గారికి ఈ వడ్లు బయట నుంచి వచ్చాయని మా సెంటర్ ఇన్ఛార్జ్ మాకు ఇంటిమేషన్ చేసింది కాబట్టి ఆ వడ్లకు మీరు టోకన్ రాయొద్దని మేము సమాచారం తెలిపినాం. వడ్లను కొనుగోలు చేయడానికి మాకు వీలు లేదని మేము చెప్పినాం. మరి ఈ BRS నాయకులు దొంగ అన్నట్టు గతంలో మరి ఈ దొంగతనాలు పాల్పడకుండా ఇప్పుడేమో TRS నాయకులు బోనస్ రాదు, రైతులను బెదిరించడం, బోనస్ రాదు ఇస్తే 10 మందికి ఇస్తారు, తర్వాత బోనస్ రాదు అనుకుంటా ఈ TRS నాయకులే మరి ఈ విధంగా బ్లాక్మెయిలింగ్, స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు. అంటే పై అధికారులకు, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, DSO గారు కానీ, DCO గారు కానీ అందరి అధికారులకు ఫిర్యాదు చేసినాము. నాటవెల్లి గ్రామంలో నాటవెల్లికి సంబంధించిన అటువంటి మాజీ సర్పంచ్ ఎద్దుల నాగేష్ గారు, అతని సోదరుడు నాగరాజు గారు ఇద్దరు కలిసి వడ్ల వ్యాపారం AP నుండి తీసుకొచ్చి వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ మా సెంటర్ దగ్గర పోయడం జరిగింది. మా సెంటర్లో ఉన్న వ్యక్తి గుర్తించి వెంబడే మన SI గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. SI గారికి కూడా వచ్చి అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు చాలా రోజుల నుండి కూడా ఈ దందా కొనసాగిస్తున్నారు. వాళ్ళపై తగు చర్య తీసుకొని గవర్నమెంట్కి న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 500 బోనస్ కొరకు వీళ్ళు ఆశపడి దందాలు చేసి TRS నాయకులు కావాలని వాళ్ళు డబ్బులు సంపాదడానికి ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వీళ్ళపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.